ఇప్పుడు నేను 123 ఇచ్చాను, అవుట్పుట్ ఏం రావాలి? సో రివర్స్ ఎలా చేయొచ్చు మరి? సో ఫస్ట్ లాస్ట్ డిజిటే రావాలి కాబట్టి మనం ఎలాగో నెంబర్ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ లాస్ట్ డిజిట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ 3 బయటకు వస్తుంది. ఈ 3కి నెక్స్ట్ రిమైండర్ మళ్ళీ 2 ఎలా తీసుకురావాలో మీకు తెలుసు కదా. మళ్ళీ నెంబర్ని కోఎఫిషియంట్ వాల్యూకి ఈక్వల్ చేసి దాన్ని 10తో డివైడ్ చేస్తే నెక్స్ట్ 2 సపరేట్ అవుతుంది, బాగానే ఉంది. సో కాకపోతే అది ఎక్కడ యాడ్ అవ్వాలి? 3కి పక్కన రావాలి. 3కి పక్కన వచ్చేలా రాయాలి. సో దానికి మీరు ఏం రాస్తారంటే, సో ఇక్కడికి ఆల్రెడీ 3 అనే వాల్యూ ఉంది కదా. సో దానికి 3 కాస్త పక్కన 2 యాడ్ అయ్యి 32 అవ్వాలంటే ఎలా చేయొచ్చు? 3 × 10 + 2 చేస్తే ఎంత అవుతుంది? 32 అయిందా? సో ఈ 32కి ఆల్రెడీ 32 ఉంది రివర్స్ ఒక వేరియబుల్లో. ఆ 32కి × 10 చేసి నెక్స్ట్ వచ్చే రిమైండర్ ఎంత? 1. అది యాడ్ చేస్తే రివర్స్ అయిందా? సో ఫస్ట్ రివర్స్ చేసే దాంట్లో ఎంత ఉండాలి మరి అలాంటప్పుడు? ఫస్ట్ రివర్స్ చేసే దాంట్లో 3 ఉంటేనే కదా. ఇక్కడ 32 ఉంది కాబట్టి 32 × 10 జరిగి నెక్స్ట్ వచ్చే రిమైండర్ యాడ్ అయింది. సో మరి ఇనీషియల్గా 3 ఉండాలి కదా. సో ఫస్ట్ రిమైండర్ 3, ఇది యాడ్ అయ్యి అందులో 3 ఉంటే ఈ 3కి ఏమవుతుంది? × 10 + 2 చేసి 32 అయింది. ఆల్రెడీ 32 ఉంది, ఆ 32కి × 10 + 1 చేసి 321 ఇలా రివర్స్ అయింది, అవునా? అయితే ఇనీషియల్గా మరి రివర్స్లో ఎంత ఉండాలి మరి? రివర్స్ అని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఉన్నదానికి మల్టిప్లై చేస్తూ వస్తున్నాం కదా, × 10 చేసి వస్తుంది. అప్పుడు రివర్స్లో ఎంత ఉండాలి? స్టార్టింగ్ మాత్రం 0 ఉండాలి, అప్పుడే కదా 3 ఉంటుంది. అదే మీరు మల్టిప్లై చేస్తున్నాం కదా అని 1 పెట్టారనుకోండి, ఏమైపోద్ది? ఫస్టే 13 అయిపోద్ది. సో 0 × 10 + 3. సో ఇనీషియల్గా రివర్స్లో 0 ఉంటుంది, దానికి × 10 చేసి ఫస్ట్ వచ్చే రిమైండర్ యాడ్ అవుతుంది. అక్కడికి రివర్స్లోకి ఎంత వచ్చింది? 3. ఈ 3కి × 10 జరిగి నెక్స్ట్ వచ్చే రిమైండర్ని యాడ్ చేస్తున్నాను, అక్కడికి 32 అయింది. ఈ 32కి × 10 చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే రిమైండర్ని యాడ్ చేస్తాను. అలా నెంబర్స్ రివర్స్ చేసుకోండి. రివర్స్ నంబర్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 123 ఇస్తే అవుట్పుట్ ఏమవ్వాలి? 321 రావాలి. సో ఫస్ట్ నంబర్ ఇన్పుట్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఇనీషియల్గా ఏం చేయాలి? రివర్స్లో 0. ఇదంతా ఎన్ని టైమ్స్ జరగాలి? సేమ్ ప్రాసెస్ కదా, ఆల్రెడీ ఉన్న వాల్యూకి × 10 చేసి రిమైండర్ యాడ్ చేయడం అనేది. అలా ఎక్కడి వరకు జరగాలి? నెంబర్ 0 అయ్యే వరకు జరగాలి. సో ఫస్ట్ లాస్ట్ డిజిట్ సపరేట్ అవుతుంది, నెంబర్ని 10తో డివైడ్ చేస్తే వచ్చి రిమైండర్ వాల్యూ లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ రివర్స్లో ఉన్నదానికి × 10 చేసి ఆ రిమైండర్ యాడ్ అవ్వాలి. సో ఇనిషియల్గా 0 ఉంటుంది కాబట్టి 0 × 10 + లాస్ట్ డిజిట్ 3 వస్తే 3 యాడ్ అవుతుంది. సో రివర్స్లో 3 ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ నెంబర్ మారాలి కదా, ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరుగుతూ వస్తుంది. సో ఫైనల్గా ఈ లూప్ అంతా జరిగిన తర్వాత రివర్స్ REV అనే వేరియబుల్లో ఏదైతే ఉందో అదే రివర్స్ నంబర్. సో అర్థమైందా? ఫస్ట్ ఒకసారి ట్రేస్ చేద్దాం చూడండి. 123 ఇచ్చాం, రివర్స్లో ఏమో 0 ఉంది ఇనీషియల్గా. 123 > 0. ఫస్ట్ R వాల్యూ ఎంత వస్తుంది? 3 వచ్చింది. సో నెక్స్ట్ ఏమైంది? రివర్స్ ఈక్వల్ టు ఆల్రెడీ రివర్స్లో ఎంత ఉంది? 0. 0 × 10 + 3 అంటే 3. నెక్స్ట్ n వాల్యూ
12 కోఎఫిషియంట్ వాల్యూ కదా 12 వచ్చింది. 12 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వస్తుంది 2. రివర్స్లో ఆల్రెడీ 3 ఉంది. 3 ఇంటూ 10 ప్లస్ 2 32. నెక్స్ట్ n వాల్యూ 1 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వస్తుంది 1. 32 ఇంటూ 10 ప్లస్ నెక్స్ట్ వచ్చిన రిమైండర్ 1 యాడ్ అయితే 321. నెక్స్ట్ n వాల్యూ 0. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అన్ని కంప్యూటర్ కోర్సెస్ కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.